హీస్ మై లీడర్, హీస్ మై లార్డ్, హీస్ మై షెపర్డ్. నేను ఒక చిన్న గొర్రె లాంటి వాడిన, గొర్రె పిల్లను. నా ప్రభువు నా కాపరి. ఆయన నన్ను ఎత్తుకున్నాడు, నడిపిస్తున్నాడు, స్థిరమైన మార్గాలలో నడిపిస్తున్నాడు, పచ్చని లోయలలో, పచ్చిక బయళ్లలో నన్ను నడిపిస్తున్నాడు, పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను సేద తీరుస్తున్నాడు. నాకు అలాంటి ఒక అత్యుత్తమమైన లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని, శక్తిని నేను వెంబడిస్తున్నాను. హీఈస్ మై లీడర్. ఆయన నన్ను చాలా బాగా కాపాడుతున్నాడు, ఆయన నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఆయనతో నాకున్న అనుబంధం ఏనాడు మసకబారిపోలేదు, ఆయనతో నాకున్న అనుబంధం ఏనాడు బీటలు వారలేదు. ఆ బంధం రోజు రోజుకి మరింత ఏమవుతూ వచ్చింది, బలపడుతూ వచ్చింది. ఇది ప్రభువుని అర్థం చేసుకునే క్రమంలో జరుగుతుంది. ప్రభువుని మీరు ఎంత అర్థం చేసుకుంటారో అంతగా హత్తుకుంటారు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది, వారు ప్రభువును హత్తుకుని ఉండిరి అని ఉంది బైబిల్ గ్రంథంలో. అపోస్తల కార్యాల్లో ప్రభువుని ఏం చేశారట? హత్తుకున్నారా? ప్రభువుని హత్తుకోవడం ఏంటి? ఆయన ఉన్నాడండి ఎదురుగా ప్రభువుని హత్తుకోవడానికి, వెళ్ళి కౌగిలించుకోవడానికి ప్రభు ఎదురుగా ఉన్నాడా? లేరు. మరి కనిపించని ప్రభువుని ఎలా హత్తుకున్నారు వాళ్ళు? కనిపించని ప్రభువుకి ఎలా దగ్గరయ్యారు వాళ్ళు? మీరే ఆలోచించండి. అంటే వాక్యము అనే ప్రభువును గ్రహించి, వాక్యము ఏమై ఉండను? దేవుడై ఉండను. వాక్యము ఏమై ఉండను? దేవుడై ఉండను. ఆదియందు వాక్యము ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యమైన ప్రభువును గుర్తించి, గ్రహించి, ఆయనను హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా, ఆయనతో ఒక చక్కటి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని, పెనవేసుకుని, ఆయనతో కలిసి హత్తుకొని జీవించడం ద్వారా ప్రభువుని వారు ప్రభు యొక్క మార్గాల్లో నడిచారు, చివరిదాకా నడిచారు. వారి కళ్ళ ముందు ప్రభువే కనబడ్డాడు. ఏ పని చేసినా, ఏం చేసినా, వారు ఏ రీతిగా సేవ చేసినా, ఏ రీతిగా వారు కష్టపడినా, ఏ రీతిగా వారు సువార్త పని చేసినా, ఏ రీతిగా వారు శ్రమపడినా, అది ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో గ్రహించి అని వ్రాయబడింది. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో గ్రహించి దాని ప్రకారంగా జీవించారు, దాని ప్రకారంగా నడుచుకున్నారు. అంటే ప్రభువును ఇష్టపడి పనిచేశారు, ప్రభువును ప్రేమించి ఆయనతో నడిచారు, ప్రభుతో కలిసి వాక్ చేశారు, వాళ్ళు ప్రభుతో కలిసి బతికారు వాళ్ళు. అందుకే నా విశ్వాసం కాపాడుకున్న అమ్మయ్య అంటున్నాడు. వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అన్నట్టు అనమాట. వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నేను నా లక్ష్యాన్ని సాధించేశాను. కప్పు పట్టుకున్నప్పుడు ఆయన వాళ్ళ కళ్ళల్లో ఏముంటుంది? ఓ మెరుపు ఉంటుంది. కప్పు పట్టుకోగానే వాళ్ళ కళ్ళల్లో ఏముంటుంది? ఒక మెరుపు. కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది జల కన్నీళ్ళు గార్చేస్తారు. దాని అర్థం ఏంటంటే, అమ్మయ్య ఇంక నేను చివరికి ఏం చేశాను? సాధించేశాను. ఐఎమ్ డన్. నేను చేసేసాను, ఇంకా పూర్తి చేశాను నా పని. మరి ఆ అనుభూతి మన సొంతం అవ్వాలా వద్దా? మీరు చెప్పండి. ఎంతమందికి ఆ అనుభూతి సొంతం చేసుకోవాలన్నదో చేయి చూపించండి ప్లీజ్. ఎంతమందికి ఆ అనుభూతి సొంతం చేసుకోవాలన్నది? రైట్. మీ అందరూ విశ్వాస యాత్రలో ఇంకా వర్ధిల్లుదురుగాక. ఆ అనుభూతి మనందరూ సొంతం కావాలి.